ఆల్కహాల్ తీసుకున్నాడు. ఆ మత్తులో ఊపిరాడక హార్టటాక్తో చనిపోయాడని కేస్ క్లోజ్ చేస్తే మనకు గౌరవంగా ఉంటుంది అని నవ్వి అన్నాడు డిటెక్టివ్ కార్తికేయ. కేస్ క్లోజ్ అయింది. కార్తికేయ చెప్పినట్టుగానే. కార్తికేయ బయటకు నడిచాడు. కారు స్టార్ట్ చేశాడు. కారు వెళ్తోంది ఎయిర్పోర్టు వైపు. శంషాబాద్ ఎయిర్పోర్ట్. బుర్కాలో ఉన్న యువతితో రాజయ్య మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఎలా ఉన్నారు లిఖిత అన్న మాటలు విని ఉలిక్కిపోయింది బుర్కాలో ఉన్న అమ్మాయి. రాజయ్య బిగుసుకుపోయాడు. మీ మనవరాలిని పంపించడానికి వచ్చారా రాజయ్య? డిటెక్టివ్ కార్తికేయ అడిగాడు. ఇద్దరూ అలానే చూస్తుండిపోయారు. ఇప్పటికైనా నిజం చెబుతావా రాజయ్య? అదే నీ యజమానిని చంపడానికి వేసిన ప్లాన్, ఎక్కువ మోతాదులో వైన్లో కలిపిన ఆల్కహాల్, నీ మనవరాలిని నీ గదిలోనే దాచిన విషయం అన్నట్టు నీ మరో మనవరాలు కల్పన గురించి కూడా. నేనే చెబుతాను. మా తాతయ్య తప్పేమీ లేదు.